అందరం ఆఫీస్ జాబ్ ఫన్నీగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి అనుకుంటాం. జాబ్ కానీ బిజినెస్ కానీ. సో అక్కడ సిచ్యువేషన్స్ ఏముంటాయి, అలా ఉండాలంటే ఏం చేయాలి చూద్దాం. ప్రతి జాబ్లో కొన్ని కమిట్మెంట్స్ ఉంటాయి, కొన్ని టార్గెట్స్ ఉంటాయి, మీ పైన వాళ్ళకి, కింద వాళ్ళకి, మీకు. సో అందరూ ఆ కమిట్మెంట్స్ రీచ్ అవ్వాలి. వెండర్స్తో డీల్ చేయాల్సి ఉంటుంది, కస్టమర్స్తో డీల్ చేయాల్సి ఉంటుంది. డెడ్ లైన్స్ ఉంటాయి, మ్యాన్ పవర్ షార్టేజ్ ఉండొచ్చు, హెల్త్ బాగోకపోవచ్చు, మీకు హెల్త్ బాగోకపోవచ్చు, వేరే వాళ్ళు ఆబ్సెంట్లో ఉండొచ్చు, ట్రావెలింగ్లో ఏమైనా ఇష్యూ ఉండొచ్చు, వాళ్ళకో మీ రిలేటివ్స్కి ఎవరికైనా హెల్త్ ఇష్యూ ఉండొచ్చు, రాలేకపోవచ్చు, కష్టం మీద వచ్చి ఉండొచ్చు. మీరు ఆఫీస్లో ప్రెజర్స్ ఏమైనా ఉండొచ్చు, నెట్వర్క్ ఇష్యూస్ ఉండొచ్చు, సాఫ్ట్వేర్ ఇష్యూస్ ఉండొచ్చు, క్లయింట్ నుంచి కంప్లైంట్స్, రెన్యువల్స్, లైసెన్స్ రెన్యువల్స్, రెంట్ రెన్యువల్స్, ఇలాంటి ఇష్యూస్ ఉంటాయి. ఇన్స్పెక్షన్స్ ఉంటాయి, ఆడిట్స్ ఉంటాయి, ఈ టెన్షన్లు ఉంటాయి. ఇప్పుడున్న ఏఐ సిచ్యువేషన్లో కొంతమందిని జాబ్ తీసేయమనొచ్చు, మరి లేదంటే ఒక్కోసారి ఎక్కువ మంది కావాల్సి ఉంటుంది. సడన్గా పెద్ద ప్రాజెక్ట్ రావచ్చు. సో వేరే వాళ్ళకి, ఇప్పుడు మీరున్న వాళ్ళని వేరే చోటకి పంపించాల్సి రావచ్చు. ప్రజెంట్ ఉన్న టెక్నాలజీస్ మారిపోవచ్చు, అప్పుడు మీరు వేరే టెక్నాలజీ నేర్చుకోవాల్సి రావచ్చు. మీటింగ్స్ ఉంటాయి, డెడ్ లైన్స్ ఉంటాయి, అప్డేట్స్ ఉంటాయి, అన్నీ మీరు దానికి సంబంధించిన ఎక్సర్సైజులు అవి చేయాల్సి రావచ్చు, ఎక్స్ట్రా పని పడవచ్చు. ఆఫీస్ పాలిటిక్స్ ఉంటాయి, హైకుల గురించి కానీ, ఇంకా వేరే వేరే ఇష్యూస్ వల్ల కానీ, ఇంటర్నల్ ఇష్యూస్, ఎక్స్టర్నల్ ఇష్యూస్, బిట్వీన్ ది ఎంప్లాయీస్ ఇష్యూస్. సో మీరు మీ ఫైనాన్షియల్ ముందు నుంచే సెక్యూర్ చేసుకోగలిగితే, ఆఫీస్ జాబ్ మీద డిపెండ్ అవ్వకుండా మీకు ఆల్టర్నేటివ్ సోర్స్ మీరు డెవలప్ చేసుకోగలిగితే ఫస్ట్ నుంచి ఫిక్స్డ్ డిపాజిట్లనో లేకపోతే ఆల్టర్నేటివ్ సోర్సెస్ ఇన్కమ్, సైడ్ బిజినెస్, సేవింగ్స్ చేసుకోగలిగితే మీకు టెన్షన్ ఉండదు. లేదంటే వర్క్ లోడ్ ఎక్కువైనా మీరు చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే కట్టాల్సిన కమిట్మెంట్స్ ఉంటాయి, పాలసీలు ఉంటాయి, ఈఎంఐలు ఉంటాయి, లోన్స్ ఉంటాయి, హౌస్ లోన్, కార్ లోన్, పర్సనల్ అన్నీ తీసుకుని కమిట్ అయిపోతారు. నచ్చిన నచ్చకపోయినా వెళ్ళాల్సి ఉంటుంది. అప్పుడు పన్ను ఎలా ఉంటుంది? మీరు ఇండిపెండెంట్గా ఉండగలిగితే ఫైనాన్షియల్గా అన్ని పాలసీలన్నీ తీసుకొని సేఫ్ సైడ్ ఉన్నారంటే మీరు తక్కువ శాలరీ అయినా కూల్గా ఉండే జాబ్ చేసుకోగలుగుతారు. టైం టు టైం చేసుకొని రిలాక్స్గా మీ పర్సనల్ టైం ఉండొచ్చు. సో అది బ్రీఫ్. So do like, subscribe and share my channel, watch my other videos. Thank you.